మై నేమ్ ఈస్ రుతురాజ్. రుతురాజ్ అంటే గెలుపు, గెలుపు అంటే రుతురాజ్. నీ అవ్వ జస్ట్ 47 బాల్స్ లో 77 రన్స్ కొట్టా. అది నా పవర్ అంటే. అరే అదేందే గిల్లు, లాస్ట్ మ్యాచ్ నువ్వేమో 30 రన్స్ కొట్టేపాటికి ఆ పాట పడుతుంది. ఇప్పుడేమైంది? 2 రన్లకి అవుట్ అయిపోతుంది. నేనైతే లాస్ట్ మ్యాచ్ లో డక్ అవుట్ అయిన ఈ మ్యాచ్ లో సెంచరీ కొడుతుంది. అది అభిషేక్ శర్మ అంటే. అరే T20లో ఒక్క శర్మ రిటైర్మెంట్ ఇచ్చాడు, ఇంకొక శర్మ వచ్చాడు. అది ఇండియా పవర్ అంటే. మరి ఇక ఎవరికైనా కథ మొత్తం వేరే ఉంటది. అరే అది అభిషేక్ ఈ ఇన్నింగ్సే కావాలని చెప్పింది ఫస్ట్ మ్యాచ్ లో కూడా. అరే నువ్వు ఫస్ట్ మ్యాచ్ లో ఒక్క 50 కొట్టింటే చాలు, ఆ ఫస్ట్ మ్యాచ్ కూడా మనమే గెలిచే వాళ్ళము. అరే ఏమైతే ఏమి, నువ్వు గైక్వాడ్ మాత్రం చుక్కలు చూపించారు ఆ జింబాబ్వే వాళ్ళకి. అరే 200 రన్స్ దాటడానికి కారణం ఈ రింకు సింగే. నా స్టైల్లో నేను ఫినిష్ చేసి వాళ్ళకైతే దడ పుట్టించా. అట్లుంటుంది మరి రింకు సింగ్ అంటే. అరే ఏంది బైకిల్లో, మీ పోరగాళ్ళు ఆ విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నేనేమో ఫస్ట్ మ్యాచ్లో ఏమో డక్అవుట్ చేసేసాము, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆ విధంగా కొట్టారేంటి? అరే అభిషేక్ శర్మ అయితే మరీ దారుణం. సింగిల్ తీయడంటూ ఏమీ ఉండదు, 4లు 6లు సంపుడే. అరే ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావురా బాయ్? అభిషేక్. నా పేర్లోనే షేక్ ఉంది. బౌలర్స్ కి షేక్ ఆడించడమే నా మేనరిజం. మై డియర్ రాజా, ఎలా ఉంది మా రివెంజ్? అట్లుంటుంది మరి ఇండియాతోని. అరే ఒక్క మ్యాచ్ గెలిచేపాటికి సిరీస్ కొట్టినంత ఆనందపడతారా? ఇప్పుడు చూసారు కదా మా ఇండియా పవర్ అంటే చూపించాం. ఇదంతా జస్ట్ శాంపుల్సే, ఇంకా 3 మ్యాచ్లు ఉంది. ఆ 3 మ్యాచ్లు చూపిస్తాం మా ప్రతాపం ఏంటో. అరే ఈ మ్యాచ్ ఏదో మంచిగా క్లిక్ అయి కొట్టేశారు, లేకపోతే మీ ముఖాలు చూడండి. నెక్స్ట్ మ్యాచ్లు చూసుకోండి ఎవరు గెలుస్తారో. మా జింబాబ్వే పవర్ అంటూ మీకు చూపిస్తాం. అరే లాస్ట్ మ్యాచ్లో గుడ్డిగా గెలిచింది మీరు, లేకపోయింటే మిమ్మల్ని ఒట్టిగానే పిసికేసే వాళ్ళము. ఇక ఉన్న 3 మ్యాచ్లు చూసుకోండి, ఒక్కో మ్యాచ్ కూడా మీరు గెలవరు, ఒట్టిగానే పిసికి పడేస్తాం. అరే వీడియోని ఒట్టిగానే చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని కొంచెం పెంచుర్రా బాయ్.